దావీదు అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతడు బేత్లెహేములో నివసించేవాడు. అతనికంటే పెద్దవారు 8 మంది అన్నయ్యలు ఉన్నారు. అయితే తన తండ్రి గొర్రెలను కాచే పని అప్పగించాడు. దావీదు రాత్రి పగలు వాటితోనే ఉండేవాడు. గొర్రెలను సింహములు, ఎలుగుబంటుల నుండి వాటిని రక్షించేవాడు. అతని సమయాన్ని ఎక్కువగా గొర్రెలతోనే గడిపేవాడు. గొర్రెల ప్రాణానికి హాని కలుగకుండా వాటిని రక్షించేవాడు. వాటిని కాపాడుకుంటూ ఉండేవాడు. వీణ వాయిస్తూ దేవునిని స్తుతిస్తూ పాటలు పాడేవాడు. పక్షులు కూడా వినేవి. దేవుడు సమూయేలు అనే ప్రవక్తను పిలిచాడు. నేను ఒక కొత్త రాజును ఎంచుకున్నాను అని దేవుడు చెప్పాడు. సమూయేలు యెషయి ఇంటికి వచ్చాడు. అప్పుడు సమూయేలు నూనె తీసుకుని దావీదు తలపై పోశాడు. ఆ రోజునుంచే దేవుని ఆత్మ దావీదుపై ఉండింది. దావీదు అభిషేకించబడ్డాడు. కొన్ని రోజుల తర్వాత గొల్యాతు అనే పెద్ద యోధుడు వచ్చి అందర్నీ హతము చేయసాగాడు. అతడు చాలా పెద్దగా ఉండటంతో అందరూ భయపడ్డారు, వెనకకు తిరిగారు. అదే సమయంలో దావీదు తన అన్నలకు ఆహారం పట్టుకెళ్తాడు. అతడిని చూచి దావీదు ఆశ్చర్యంగా చూస్తాడు. గొల్యాతు చాలా పెద్దగా ఉండటంతో ఎలా చంపాలని దావీదు ఆలోచిస్తాడు. దావీదు గొల్యాతుతో యుద్ధం చేయాలని సిద్ధపడతాడు. భయపడకుండా విశ్వాసంతో ఒక చిన్న రాయి, ఒక గొలుసుతో దేవుని నామంలో ముందుకు వెళ్ళాడు. దేవుడు అతనికి విజయమిచ్చాడు. చిన్న బాలుడైన దావీదు తరువాత ఇశ్రాయేలు రాజుగా అయ్యాడు. ఈ కథ మనకు నేర్పేది దేవుడు హృదయాన్ని చూస్తాడు. చిన్నవారిని దేవుడు గొప్పగా ఉపయోగిస్తాడు. దావీదు చిన్న వయసులోనే దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడు గనుక ఒక రాజ్యానికి రాజుగా దేవుడతన్ని చేశారు.